నమస్తే మిత్రులారా, మీకు ఒల్లి ఆటో తోలేటోళ్లకు మంచి సజెషన్ ఒకటి చెప్తున్నాను. మనం ఎన్ని ఓట్లు వేసినా ఏది చేసినా ప్రజలకి న్యాయం చేసే నాయకుడు లేడు. వాళ్ళ కుమ్ములాట వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు డెవలప్ అవ్వాలంటే నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి. మీరు బాగుపడతారు, మీ ఫ్యామిలీ బాగుపడుతుంది, మీ కుటుంబం బాగుపడతారు. ఒకటే, మనం వేస్తే పొద్దున నీళ్ళు లేనిదైతే ఏది జరగదు. వాస్తవంగా ఏంటంటే పొద్దునే మనం ఆటో వేసుకొని 4ంటికో 3ంటికో 5ంటికో 6ంటికో లేచి వస్తాం. మీరు ప్రతి ఒక్క ఆటో తోలే మనిషి దాదాపు 300 కిలోమీటర్లు 500 1000 కిలోమీటర్లు తిరుగుతారు సాయంత్రం కల్లా. ఈ వాటర్ మీకు అందరికీ అవసరమే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ వాటర్ మీరు గాక మీకు ప్యాసింజర్ ఎక్కుతారు. ఆ ప్యాసింజర్ ఎక్కేటప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీ వెనక డిక్కీలో మొత్తం ఖాళీ ఉంటుంది. మీ డిక్కీ ఆటో డిక్కీలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ఉన్నదానికి నేను ఒకటే చెప్తాను, మీరు ఐస్ డబ్బాలు దొరుకుతాయి మార్కెట్లో. ఐస్ డబ్బాలు అంటే ఇప్పుడు మీరు అంత డబ్బులు పెట్టే అక్కర్లేదు. ఇప్పుడు చేపలు పెట్టేటప్పుడు ఐస్ వేసి చేపలు పెడతారు, ఆ డబ్బాలు కూడా దొరుకుతాయి. మీరు సింపుల్గా చేసుకోవాలండి. దాని వెనక ఏం చేయాలంటే మీరు ఆ వెనక వేసుకొని ఒక రోజుకి ఈ బాటిల్ 20 తీసుకొని చిన్న ఐస్ ముక్కలు దొరుకుతాయి, దాంట్లో వేసేయండి. వేసేసి మీ చుట్టూ రాసేయండి, మా దగ్గర వాటర్ బాటిల్ దొరుకుతాయి, 10 రూపాయలు దొరుకుతాయి, 20 రూపాయలు దొరుకుతాయి అని. అది మీరు మీ ఆటో చుట్టూ మీ పబ్లిసిటీ, మీ ఫోటో పెట్టుకుంటారు, మీ పిల్లల ఫోటో పెట్టుకుంటారు, ఎవరిదైనా ఫోటో పెట్టుకొని ఈ వాటర్ బాటిల్ది పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎవరైనా బయట పోయి ఆటోలో వాటర్ తీసుకొస్తాం అది దాన్ని దిగరు, మీ దగ్గరే వాటర్ ఉంటుంది. మీరు ఎక్కడైనా నిలబడ్డప్పుడు ఎవడైనా వచ్చి బాబు వాటర్ ఉందని చెప్పేసి వాళ్ళు మీ దగ్గర తీసుకుంటారు. ఈ బాటిల్ మీ మార్కెట్లో 8 రూపాయలు 9 10 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకి మీ దగ్గర ఎక్కడ ఆటో పెట్టుకున్నా ఎవరైనా కొంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఒక బిజినెస్ మైండ్. బిజినెస్ చేసుకోండి. మీరు ఆటోళ్ళు రోజుకి మీరు 300 400 500 1000 రూపాయలు సంపాదిస్తారు. అది కాక మీకు అదనంగా ఈ బిజినెస్ బాగా వస్తుంది. మీరు చూడండి, ఆలోచన చేసి ఇంతమందిలో ఆటోలో ఉన్నారు, ఎవరో ఒకరు పెట్టుకొని దీనికి ఆలోచన చేసుకొని పెట్టుకోండి మిత్రులారా. మీరు బాగుపడండి, మీ కుటుంబాన్ని బాగుపెట్టుకోవాలి. మనకు ఎవరు బాగుపెట్టారు. గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకొని బతకాలి. మీరు కూడా ఒక బిజినెస్ చేస్తారు. పొద్దు నుంచి సాయంత్రం ఆటో రోజుకు 20 బాటిల్ అమ్మినా మీకు దాదాపు ఎన్ని డబ్బులు వస్తాయో మీరు లెక్క వేసుకోండి. 30 బాటిల్ అమ్మినా ఎంత వస్తాయో చూసుకోండి. మీకు బరువు ఏమి కాదు. మీ ఆటో తిరుగుతూనే ఉంటుంది, ఆ బాటిల్ లోపల ఉంటాయి. 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 20 రూపాయలు 20 రూపాయలు అమ్ముకోండి. చక్కగా నడుపుకోండి, కుటుంబం బాగు పెట్టుకోండి. మీకు ఈ సదేశం బాగుంటుంది. మీరు ఇది ఒకసారి ఎవరైనా ఒకరు ఆలోచన చేసి పెట్టుకొని చూడండి. ఎవరిదో పబ్లిసిటీ మీ బోర్డు పెట్టుకొని తిరగకండి ప్లీజ్.